లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే సమీక్షలు ప్రారంభించింది. వరుసగా ఉమ్మడి జిల్లాలు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా సమీక్షలు చేస్తున్నది. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తారనేది మీడియాలో వచ్చిన వార్త. మల్కాజ్గిరి నుంచే కేటీఆర్ పోటీ చేస్తారని కొద్ది రోజుల కింద వచ్చిన వార్త. అదే నియోజకవర్గం నుంచి తాను పోటీలో ఉంటాను లోక్సభకని మల్లారెడ్డి చెప్పిన వార్త. ఆ లోక్సభ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ నుంచి ఒక ఇద్దరు నాయకులు అక్కడి నుంచి పోటీ చేస్తామని చెప్తున్నారు. ఇట్లా అందరి దృష్టి మల్కాజ్గిరి నియోజకవర్గం పైన ఎందుకున్నది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వాళ్ళు, అందులో ప్రముఖంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మాట్లాడి మీడియాలోకి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు నాయకులు కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తామని చెప్తున్నారు. అది అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నది. అన్నిటికంటే కూడా హైదరాబాదు ఓటర్లకు గ్రామీణ ప్రాంత ఓటర్లకు మౌలికంగా ఆలోచనలోనూ తేడా ఉంటుంది. వారి అవసరాలు వీరి అవసరాలు భిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఓటర్లను ఇప్పటికీ ఎంతో కొంత, మొత్తం కాకపోయినా ఎంతో కొంత ప్రభావితం చేసే సెక్షన్ ఒకటి ఉంది. అలాంటివి ఏ ప్రభావాలు లేకుండా నగర ఓటర్లు ఉంటారు. వాళ్ళు కొంచెం ఇండివిజువల్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. బీజేపీకి అయితే కనుక భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ఆయన ప్రభావం బలంగా కనబడుతుంది. రెండోది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కొంత బీజేపీ వైపు ఉన్నట్లుగా నగరంలో కనబడుతున్నది. కేవలం హైదరాబాదే కాదు, మనం కరీంనగర్ తీసుకున్న టౌన్ జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఓటు బ్యాంక్ ఉన్నది. ఈ ఎంపీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అన్ని కాకపోయినా 2-3 ఆ వాతావరణం ఉన్నది. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గానికి విస్తృతమైంది, ఎక్కువ ఓటర్లు ఉన్నది. తర్వాత హైదరాబాదులో ఒక భాగంగా ఉన్నది. ఓటర్లను చేరుకోవడానికి సులువవుతుంది. బయట అయినంత ఖర్చు ఇక్కడ ఖర్చు తక్కువ ఉంటుంది. తర్వాత మనకు పడిన 50%, 60%కి మించదు హైదరాబాద్లో పోలింగు. కానీ వచ్చిన వాళ్ళలో మనం నిర్దిష్టంగా ఓట్లు ఎంచుకోగలిగితే చాలు అని ఒకటి ఉంటుంది. రెండవది, భారతీయ రాష్ట్ర సమితి గెలుచుకున్న ఎమ్మెల్యేలలో ఇక్కడనే ఎక్కువ ఉన్నాయి. ఈ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువ ఉన్నాయి. ఇక రెండో ఓట్లు వచ్చింది కాంగ్రెస్. దానికి 9 లక్షల వరకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు 5.5 లక్షల వరకు ఓట్లు ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో గత ఎమ్మెల్యేలు సాధించుకున్నాయి. ఇక మూడో శ్రేణిలో బీజేపీ ఉన్నది. అక్కడ ఈటెల రాజేందరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఓడిపోవడము, ఇక్కడ గజ్వెల్లో కూడా ఆయన ఓడిపోవడము, హుజూరాబాదు అండ్ గజ్వెల్ ఈ రెండిట్లో ఓడిపోయిన తర్వాత తాను ఎంపీగా పోటీ చేస్తానని, అది రూరల్ తెలంగాణ కాకుండా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని ఆయన పదే అడుగుతున్నారు. బహుశా ఇట్లా అడగడం వెనుక ఇందాక మనం చెప్పుకున్న కారణాలతో పాటు ఈ బారాస కాంగ్రెస్ ఈ రెండింటి మధ్య ఓట్లు చీల్చుకుంటే కనుక తనకు లాభిస్తుందనే ఒక అంశం ఉన్నది. రెండవది, మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉంటే కనుక ఇతర ప్రభావాలు, ప్రధానంగా సామాజిక సమీకరణల ప్రభావాలు ఇక్కడ ఉండే అవకాశం లేదు. అది కూడా ఒక అంశం. ఇక కేటీఆర్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారని చెప్పడం వెనుక అత్యధిక ఓట్లు రావడం ఒకటి. కేటీఆర్ ఒక ఐటీ ఐకాన్గా ఉన్నారు. తర్వాత ఆయన కాస్మోపాలిటన్ సిటీకి సంబంధించిన ఒక యంగ్ లీడర్గా కనబడిండ్రు. హైదరాబాదు ప్రజలకు, ఓటర్లకు ఎక్కువ ఓట్లు బహుశా అందువల్లనే రావడం. కేటీఆర్కు మీడియాలోను, సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉండడం, ఆయన అర్బనైజ్డ్ కల్చర్ను, అర్బనైజ్డ్ పీపుల్ ఆలోచనకు అనుకూలంగా ఉండడము, ప్రధానంగా 30 సంవత్సరాలు పైబడిన వారికి, 25 నుంచి 30 సంవత్సరాల పైబడిన వారికి బాగా ఆకర్షణీయంగా లేదా ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కేటీఆర్. గ్రామీణ తెలంగాణ కంటే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే కనుక బీఆర్ఎస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే ఒక అంశం. రెండోది, కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరి టికెట్ని వారు ఆశిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎందుకు అనంటే కనుక బీఆర్ఎస్ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చింది అక్కడనే. ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మంత్రివర్గ విస్తరణ వెనువెంటనే జరిగే అవకాశం ఉన్నది. మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక హైదరాబాదు కూడా ఒక ఈ మండలి నుంచి తీసుకొని హైదరాబాద్ నగరానికి సంబంధించిన వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నది. ఆ మేరకు ఆ ప్రభావం కనబడుతుంది. ఇక్కడ విదేశీ పెట్టుబడులు, ఐటీ రంగానికి సంబంధించింది, హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ముందుకు వెళ్ళాలంటే కనుక అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహకరించాలనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. అయితే లోక్సభ ఎన్నికలకు
అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు నరేంద్ర మోదీ ఒక ఆల్టర్నేట్గా ఆయనకు ఎవరు కనుచూపు మేరలో కనిపించట్లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ యాత్ర, రాహుల్ గాంధీ ఉపన్యాసాలు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామనుకుంటే కనుక, ఇక్కడ నుంచి కనుక సోనియా గాంధీ తెలంగాణ నుంచి బరిలో ఉంటే కనుక తప్పకుండా ఆ ప్రభావము తెలంగాణ పైన పక్క రాష్ట్రాలపైన కూడా ఉంటుంది. అందులో అది తమకు అనుకూలించే అవకాశం అని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. తెలంగాణ అంశాన్ని బలంగా ప్రస్తావించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సీట్లు వచ్చింది ఇక్కడి నుంచే కాబట్టి లోక్సభ కూడా ఓటేద్దామని బహుశా పట్టణ ఓటు అని అనుకుంటే కనుక అది బీఆర్ఎస్కు లాభించే అవకాశం ఉన్నది. ఇట్లా బీజేపీ, కాంగ్రెసు ఈ మూడు పార్టీలకు మోదీ ఆకర్షణ బీజేపీకి ఉన్నది. సోనియా గాంధీ పోటీ చేయడము అక్కడ కాంగ్రెస్కు ఒక అనుకూలించే అంశంగా ఉన్నది. అర్బనైజ్డ్ ఓటర్ బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు కాబట్టి మన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఉంటారనే ఒక భావన కూడా బీఆర్ఎస్లో ఉన్నది. కాబట్టి మల్కాజ్గిరి నియోజకవర్గం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నవారు, పోటీ చేయాలనుకుంటున్నవారు ఎక్కువ మంది రావడానికి ప్రధానమైన కారణాలు ఇందాక మాట్లాడుకున్నాయి కొన్ని.